కనుమ రోజు జరిగే ఈ జాతర ప్రాంతమంతా టపాసులతో మారుమ్రోగిపోతుంది. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వ్లాగ్ వచ్చి ఏంటంటే మేము కనుమ రోజు అనమాట. ఇది సంక్రాంతి రోజు అయితే ఇంకా మొత్తం ఇంట్లోనే ఉన్నామండి, అసలు బయటకే రాలేదు. కనుమ రోజు అసలు బయటకు వెళ్ళకూడదని అంటారు, అలాంటిది కనుమ రోజు ముసలమ్మ తల్లి తీర్థానికి అయితే వచ్చామన్నమాట. ఇంకా ప్రతి ఇయర్ కూడా కనుమ రోజే జరుగుతుందండి. అక్కడ భోగి రోజు, సంక్రాంతి, ఇంకా కనుమ అనమాట. 3 రోజులు కూడా ఒక పండగ వాతావరణం అయితే ఉంటుందన్నమాట గుడి దగ్గర. అలానే మేము కనుమ రోజు మాత్రం బాణసంచారం అయితే కాలుస్తూ ఉంటారనమాట. ఇంకా దానికోసం చూడడానికి ఇంకా అమ్మవారి దర్శనానికి కూడా వెళ్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ముక్కనుమ రోజు అన్నదానం అయితే పెడతారండి. అన్నదానం పెట్టేసి ఇంకా గుడి అయితే క్లోజ్ చేసేసి 3 days వరకు అయితే గుడి అయితే ఓపెన్ చేయరనమాట. ఇంకా అందుకోసమని మేము కనుమ రోజే వెళ్ళామన్నమాట. ఇంకా బాణసంచారం అది కూడా నేను మీకు చూపించానే ఉద్దేశంతో నేను మా హస్బెండ్ని తీసుకొని వెళ్ళండి అని అన్నాము. ఇంకా అక్క, నేను, బావ, మా వారు నలుగురం వెళ్ళామన్నమాట. దాంతోపాటు మా అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళాము. ఇంకా ఇదిగోండి ఇక్కడ సెట్టింగ్ అయితే అయోధ్య రామ టెంపుల్ ఉంది కదండి, దాని నమూనానైతే సీరియల్ లైట్స్ ద్వారా మనకి చూపించడం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగుందండి. మీకు వీడియోలో ఎలా కనబడుతుందో తెలియదు కానీ చాలా బాగుందన్నమాట. ఇవన్నీ అయితే ఒక పూల వర్షంలో అయితే మీద పడ్డాయి, కానీ చాలా భయం వేసిందండి. అన్న కాలిపోతాయి ఏంటి అనేసి చాలా భయం వేసింది. కానీ చూడడానికి అయితే 2 కళ్ళు అయితే సరిపోలేదన్నమాట. ఇంకా అంటే కొన్ని షార్ట్స్ వేస్తారండి, మధ్య మధ్యలో కొన్ని షార్ట్స్ వేస్తారు. తర్వాత సర్పం అనమాట. తర్వాత సర్పం వేసిన కొంతసేపటికంటే మళ్ళీ వెంటనే షార్ట్స్ వేస్తారు. షార్ట్స్ వేసాక మళ్ళీ ఈత చెట్టు అంటారు కదా, అలా అనమాట. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటెం అలా కాలుస్తూ ఉంటారు అనమాట. అందరికీ చూస్తుంటే ఎలా అనిపించిందో చెప్పండి. మాకు అక్కడ ఉన్న వాళ్ళకైతే మా గుండెలు దడ అనమాట. చాలా కానీ చూడడానికి అయితే చాలా బాగుంది, ఏంటి కళ్ళలో పడిపోతాయి అంత ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అంత దగ్గరగా వచ్చాయి. ఇది చూడండి, ఈత చెట్టు అయితే అప్పటికే అయిపోయిందనమాట. అవన్నీ కూడా ఈత చెట్టు అవంతా తీసి అయితే పక్కన పెట్టేస్తున్నారు అనమాట. అది కూడా చూపిస్తున్నాను అనమాట. మీకు ఏంటంటే మనకి అంత ఉంటాయా అనేసి మీకు తెలియాలనేసి చూపిస్తున్నాను. ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి, అది 1 కిలోమీటర్ అనమాట. ఆ లైటింగ్ అంతా కూడా 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుందండి. అటుపక్క అంతా కూడా ఇంకా ఇవి తీర్థం అనమాట. తీర్థం అంటే మనకు బొమ్మలని, తర్వాత సెరమిక్ కప్స్ అని, అలాంటివన్నీ కూడా హ్యాండ్మేడ్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అటుపక్క. ఇంకా మేము అటు సైడ్ అయితే వెళ్ళలేదన్నమాట. చాలా జనం ఉన్నారు, అందుకనే మేము కూడా వెళ్ళలేదన్నమాట. అండ్ ఇక్కడ వెనకాతల సైడ్కి పక్క వీధిలోకి అనమాట లైన్ అయితే ఇచ్చారండి గుడి లోపలికి వెళ్ళడానికి కోసమని. అయితే ఇంకా మేము కూడా లైన్లో అయితే నుంచుందామని వెళ్ళిపోయాము. గుడి లోపలికి వెళ్ళడానికి లైన్ అయితే మాత్రం పక్క వీధిలోంచి అయితే ఇచ్చారు. పక్క వీధిలో లైటింగ్ కూడా చాలా బాగుందండి. అరటి చెట్లు అవి ఉన్నట్టు అటు ఇటు అరటి చెట్లు ఉన్నట్టు అయితే సీరియల్ లైటింగ్స్ అయితే పెట్టారనమాట. లైటింగ్ అయితే సూపర్. శ్రీరాముల వారు, సాయిబాబా, ఇంకా శివుడిది, ఇంకా నరసింహస్వామి, చాలా విగ్రహాలు, అదే సీరియల్ లైటింగ్స్ అయితే చాలా బాగా పెట్టారనమాట. లైటింగ్ అయితే హైలైట్ అండి. మేము ఇంకా లైన్లో అయితే నుంచున్నాం అనమాట. మేము లైన్లో నుంచునే శివుడు లింగం అయితే నేను మీకు చూపిస్తున్నాను. చుట్టూరు అంతా కూడా వాటర్ ఫౌంటైన్లో అయితే పెట్టారండి. ఆ శివుడి విగ్రహం అదే లింగం అయితే అటు ఇటు తిరుగుతుంది అనమాట. ఇటుపక్క సరస్వతీదేవి, ఇటుపక్క లక్ష్మీదేవిని అయితే పెట్టారు. చాలా బాగుందండి. చాలా కనుల విందుగా అయితే ఉందన్నమాట. ఇంకా గుడి లోపలికి అయితే వచ్చేసామండి దర్శనానికి. ఇంకా దర్శనం లైన్లోనే ఉన్నామన్నమాట. ఇంకాను అదే గుడి లోపల దగ్గరలో అయితే వచ్చేసామన్నమాట.
ముసలమ్మ తల్లి తీర్థం జరిగిపోయాక నెక్స్ట్ డే చెప్పినట్టే అన్నదానం అయితే చేస్తారనమాట. మేమైతే చిన్నప్పుడు ఇంద్రపాలెంలోనే ఉండేవాళ్ళమండి. ఇంకా గుడికి వచ్చి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంకా మా మమ్మీ వాళ్ళు రాలేదు, మేము నలుగురమే వచ్చామని చెప్పేసి ఇంకా నేనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఇంకా వచ్చేసామన్నమాట. ఇది అండి గుడి ఎంట్రన్స్. ఈ గుడి లోపలికి అంటే లోపల ఇంకా వీడియో తీయచ్చో తీయకూడదో మనకు తెలియదు కదా, ఇంకా అందుకనేసి నేను ఇంకా భయపడి నేను ఇంకా తీయలేదండి. అక్కడ వరకు అయితే తీసాను అనమాట. ఎంట్రీ దగ్గర అయితే తీసాను, బయటకు వచ్చాక జస్ట్ తీసాను. మీకు ఏమన్నా అమ్మవారు కనిపిస్తే లైట్గా కనిపించవచ్చు, కనబడరులేండి. మనం ఇంత రష్లో తీయాలంటే కష్టం కదా, నేను కూడా తీయలేదు. అండ్ ఇంకా మేము బయటకు అయితే వచ్చేసామన్నమాట. ప్రసాదం కూడా పెడతారండి. ఇంకా మేము వెళ్ళిన టైంకి అయితే ప్రసాదం కూడా లేదు, అయిపోయిందనమాట. ఇంకా బయటకు అయితే వచ్చేసామండి. ఇంకా బయట నుంచి ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకా పేలుస్తున్నారనమాట. సరే అది కూడా చూద్దామని చెప్పేసి బయటకు వచ్చే దారిలో ఏంటంటే ఈ ఈత చెట్టు ఏదైతే కాల్చారో దీని పేరు ఏదో నాకు తెలియదండి. ముందైతే ఈత చెట్టు అయితే అయిపోయింది కదా, ఇది కూడా కాల్చేశారనమాట. ఇంకా అక్కడ నుంచి వచ్చేటప్పుడు నేను మీకు చూపిద్దామా, అంత పెద్ద పెద్దవి అయితే కాలుస్తారని చెప్పేసి చూపిద్దామని అయితే వచ్చామన్నమాట. ఇంకా బ్యాక్ అయితే వచ్చామండి. చాలా దూరం వెళ్ళిపోమని అన్నారు, ఎందుకంటే సర్పం కాలుస్తున్నాము, మీరు ఇంకా దూరంగా వెళ్ళండి అని అన్నారు. మీకు అక్కడ ఒక పుల్లలా కనబడుతుంది కదా దూరం నుంచి అయితే, అంటే నైట్ కదండి అసలు క్లారిటీ లేదు. ఆ పుల్లలా కనబడేది సర్పం అనమాట. ఆ సర్పం చూడండి, నేను ఆరో మార్క్ అయితే ఇచ్చాను కదా, అగోండి వెలిగించేసాను. చూసారా సర్పం ఎలా బుసలు కొడుతూ ఉందో, అలా బుసలు కొట్టే టైంలో సైడ్ని కూడా తగిలేసిన ఒక ఆవిడకైతే పక్కన పడిపోయింది అనమాట. ఆ నిప్పు రవ్వ ఏదైతే ఉంటుందో అదైతే పక్కన కూడా పడింది. కానీ కొంచెం భయం అయితే వేసింది అనమాట. చూడండి మేము ఎంత దూరం వచ్చామో అంత దూరంలో కూడా వచ్చాయన్నమాట. ఇంకా ఫుల్ లైటింగ్తో స్మోక్ అయితే గట్టిగానే ఉంటుంది కదండి, పొల్యూషన్ ఇంకా తప్పదు, ఇలాంటివన్నీ చూడాలంటే తప్పదు. ఇంకా గుడి దగ్గర నుంచి అయితే ఇంకా మేము బయటకు అయితే వచ్చేసామన్నమాట. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీరు చేసే ఒక్క లైక్ ఇంకొకరికైతే షేర్ అవుతూ ఉంటుంది. అట్లనే షేర్ చేయండి మీకు నచ్చితే కనుక. ఇంద్రపాలెం ముసలమ్మ తల్లి గుడి ఇలా ఉంటుందంట అని చెప్పి మీకు వీలైతే వెళ్ళడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.